ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. అనంతనాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రముఠాల రహస్య స్థావరాలున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ఉగ్ర కుట్ర నిందితులను ఎన్ఐఏ అధికారులు అనంతనాగ్ తీసుకువెళ్లారు. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. అనంతనాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రముఠాల రహస్య స్థావరాలున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ఉగ్ర కుట్ర నిందితులను ఎన్ఐఏ అధికారులు అనంతనాగ్ తీసుకువెళ్లారు. అనంతనాగ్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, దర్యాప్తు చేస్తూ కొన్ని కొత్త వివరాలు కూడా బయటకి వెల్లడించారు. కాశ్మీర్ లో ఒక వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధం ఉందని అనుమానం వచ్చినటువంటి వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో అతని ఇంట్లోనే అరెస్ట్ చేసింది. ఇప్పటికే జడ్జి డాక్టర్ అదిల్ అఖ్తార్, అదేవిధంగా జోసెఫ్ బిలాల్ అనే ఇద్దరు వైద్యులను కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు స్థానిక పోలీసుల సహాయంతో అనంతనాగ్ తీసుకురావడం జరిగింది. అనంతనాగ్ జిల్లా మొత్తం ప్రాంతంలో ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వివరాలను అక్రమంగా సమాచారం ఇచ్చినట్లుగా అతనికి ఎలా కార్యకలాపాలు చేయాలి అన్నది వాటిలో కూడా సహాయం చేసినట్టుగా అనుమానిస్తుంది. ఉగ్రవాదులకు సమాచారం ఇవ్వడం, వారి పనులకు సహాయం చేయడం, ఈ ఆరోపణలపైన వీటిని అరెస్ట్ చేశారు. ఎన్ఐ ప్రస్తుతం ఏ విధంగా దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఇప్పుడు వెలుగులో వస్తున్నాయి. అరెస్ట్ చేసినటువంటి విధానం కూడా మనం చూస్తే ఈ కేసును దర్యాప్తు చేసే కొద్ది అనేక కొత్త విషయాలను కూడా ఎన్ఐఏ బయటపెడుతుంది. ఒక జాతీయ ఏదైతే ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ అయినటువంటి రైట్ కలెక్టర్ మాజీ నిందితులు డాక్టర్ అదిల్ అహ్మద్, జాఫీ బిలాల్ పోలీసుల సాయంతో ఎన్ఐఏ అధికారులు అనంతనాగ్ కు తీసుకొచ్చారు. అనంతనాగ్ జిల్లాలోని మొత్తం అటవీ ప్రాంతంలో ఈ ఉగ్రముఠాల రహస్య సమాచారాన్ని నిందితుల అధికారులకు తెలిసినట్లుగా సమాచారం. అయితే మరిన్ని వివరాలు మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.